పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఇశ్రాయేళ్ల ప్రజల యాత్ర దినాలలో మోషే చనిపోయాడు, యెహోషువ నాయకుడిగా చేయబడ్డాడు. ఇశ్రాయేళ్ల ప్రజల యాత్ర జీవన విధానం మనం చూచినప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను దేవుడు వారి మధ్య నుండి, ఆ మేఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో అప్పుడు వారు ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎప్పుడు మేఘము కిందకు దిగుతుందో వారు ప్రయాణాన్ని ఆపాలి. అది వారి క్రమం, అది వారి ప్రయాణ విధానాన్ని దేవుడు దరిదాపు యోర్దాను వరకు కూడా వచ్చే వరకు ఆ పద్ధతిని పెట్టాడు. అయితే ఇప్పుడు వారికి యోర్దాను నది అడ్డుగా ఉంది, అది వరదల కాలం, గట్లు మిండి పొర్లి పారుతా ఉంది అన్నాడు. కనుక ఇప్పుడు యోర్దాను నది అని చెప్పబడినటువంటి ఆ మరణాన్ని దాటి జీవము అని చెప్పబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళాలి అని అన్నట్లయితే దేవుడు వారి ప్రయాణ విధానాన్ని మార్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతవరకు వారు మేఘం వైపు చూస్తూ, మేఘం మీద ఆధారపడుతూ, మేఘము నడిపించినట్లుగా నడచడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏమన్నంటే మందసాన్ని చూపిస్తున్నాడు. మందసాన్ని యాజకులు మాత్రమే మోయాలి. ఆ మందసము పరిశుద్ధమైంది. ఒక కన్ను రెప్పపాటైనా కూడా ఎవడైనా తెరిచి దాన్ని చూస్తే ఏమైపోతాడు? చనిపోతాడు. అంత పవిత్రమైన స్థలం అది. కనుక మందసాన్ని యాజకులే మోయాలి. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, మీ ముందు ఉన్నటువంటి యోర్దాను అనేటువంటి మరణాన్ని మీరు జయించి పాలు తేనెలు ప్రవహించే దేశం అని నేను మీకు చేసిన వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళాలి అని అన్నట్లయితే మందసాన్ని యాజకులు ఎత్తుకొని వారి భుజాల మీద పెట్టుకున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పారు. మొట్టమొదటి ఏమంటే, వారు బయలుదేరినప్పుడు వారితో పాటు మీరు కూడా బయలుదేరాలి. అంటే వారి ప్రారంభాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఎప్పుడు ప్రారంభించబడాలి వారి అంటే యోర్దాను దాటడానికి. ఎందుకంటే అవతల ఏముందన్నమాట, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళి స్వతంత్రించుకోవాలి. కనుక బయలుదేరాలి అని చెప్పాడు మొట్టమొదటి. రెండవది ఏమన్నాడంటే, ఆ మందసము పెట్టి వెంబడి మీరు వెళ్ళాలి అన్నాడు. అంటే దాన్ని అనుసరించాలి. మూడవది ఏమన్నాడంటే, దానికి మీకు ఎడముండేటట్లుగా తొందరపడి ముందుకు వెళ్ళకూడదు, నిర్లక్ష్యంతో వెనకంజి వేయకూడదు. అక్కడ ఒక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని దేవుడు వారికి పెడుతున్నాడు. నాలుగవదిగా దేవుడు అంటే, రేపు అంటే యోర్దాను పాయలుగా చేయబడిన అద్భుతం మీ కనులారా చూచి ఆరిన నేలను వాగ్దాన భూమి దేశంలోనికి వెళ్ళాలంటే ఈరోజు మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోండి అని దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన మీద నుండి దినాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. గడిచిన దినాలు మనం విచారించినా ఏం చేసినా ఫలితం లేదు, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. కానీ మన ముందున్నటువంటి దినాల గురించి, భవిష్యత్తు గురించి దేవుడు మన యొక్క భక్తి విధానాన్ని మార్చడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన ఇష్టానుసారంగా భక్తి చేయడానికి అలవాటు పడ్డాం. మనం చదవాలనుకుంటే బైబిల్ చదువుతుంటాం, ఎంత చదవాలంటే అంత చదువుతాం, తర్వాత దాన్ని ముగిస్తాం. ప్రార్థన కూడా అంతే, ఎంత చేయాలంటే అంత చేస్తాం, తర్వాత దాన్ని ముగిస్తుంటాం.
దేవుని సన్నిధి కూడా మనం ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాం, ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోతాం. ఇలాంటి భక్తిలోనే మన సంవత్సరాలు, దినాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాన్ని ముగించి అవతల లోకంలోనికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే మన ముందున్నటువంటి కాలం చాలా తక్కువ. ఆ కాలంలో, ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలుకి ప్రయాణ విధానాన్ని మార్చినట్లుగా మన జీవితాలలో కూడా దేవుడు ప్రయాణాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఈ సందర్భాన్ని మనం ముందు పెట్టి హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటే మందసాన్నే చూస్తూ వెళ్ళాలి వీళ్ళు. మందసం అంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. కనుక మనము ఈ దినాలలో లేక మన ముందున్నటువంటి సంవత్సర కాలంలో దేవుని సన్నిధికి ప్రాధాన్యత అనేది, విలువను ఇవ్వడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే గడిచిన దినాల్లో చాలా నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు, తప్పిపోయి ఉండవచ్చు, అనుకున్న రీతిగా ఆరాధించకపోయి ఉండవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మందసాన్ని చూస్తూ మందసం బయలుదేరగానే మీరు కూడా ఏం చేయాలన్నమాట, లేచి బయలుదేరాలి. అంటే దేవుని సన్నిధిని కలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాలి. పోయిన వారంగా మనం హెచ్చరించబడ్డాం కదా, దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిని తీసుకొచ్చి మనం దేవుని సన్నిధితో మనం దేవుణ్ణి ఆరాధించడం అని. దేవుని సన్నిధికి రావడం అంటే మనం ఒట్టిగా రావడం అని కాదు, దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఆరాధించడం కాదు, దేవుణ్ణి ఆరాధించే సన్నిధిని మన జీవితంలో కలిగి ఇక్కడికి వస్తేనే దేవుని మనం ఆరాధించగలం. దేవుని సన్నిధిని మనతో లేదనుకోండి, ఇక్కడ కూర్చోవడం అనేది, పాడడం అనేది, వినడం అనేది యాంత్రికంగా జరిగిపోతుంటే అలవాటుగా జరిగిపోయే కార్యంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట మనం గమనించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిని కలిగి దేవుని సన్నిధికే ప్రాధాన్యత లేక మిక్కిలి విలువను ఇచ్చేటటువంటి వ్యక్తులుగా ఉండుట కొరకే దేవుడు మన భక్తి విధానాన్ని లేక మన జీవన శైలిని మార్చడానికి ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం ముందు పెట్టాడు. రెండవది ఏమంటే దేవుని సన్నిధిని వెంబడించి వెళ్ళాలంటే వెనకపోవడమే మాట, దేవునితో వెనక వెళ్ళడమే. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునితో నడవడానికి మనకి ఆయనకు ఏ విధమైన ఎడమ రాకుండా, అడ్డు కాదు ఎడమ రాకుండా, అక్కడ అడ్డు చెప్పడం లేదు, ఎడమ రాకుండా చెప్తాడు. కొలతలు కూడా ఇచ్చాడు. అది మీరు తప్పనిసరిగా ఏం చేయాలి, పాటించాలి. ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి రాకూడదు. అంటే నేను ఎప్పుడు ఆ మందస పెట్టిని చూసుకుంటూ దేవుడు నాకు పెట్టిన ఆ దూరాన్ని నేనేం చేస్తున్నాను అనమాట, కాపాడుకుంటూ ఆ మందసం వెళ్ళిపోతుంటే దాన్ని వెంబడి నేను కూడా ఏమైపోవాలన్నమాట, వెళ్ళిపోవాలి. అలాంటి యాత్ర చేసే దినాలుగా ఉండేట కొరకే దేవుడు మన ముందు ఈ సంవత్సరాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎందుకు అంటే మనము ముందు దినాలలో మనం వెళ్ళబోయేటువంటి దినాలు, పరిస్థితులు లేక మనం ప్రయాణం చేసేటువంటి జీవన శైలి ఎలా ఉంటుంది అని మనం చూచినట్లయితే దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 11వ వచనము, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. ఎలాంటి దేశం అంటే అది కొండలు లోయలు అంటే ఒకసారి పైకి ఎక్కాల్సి ఉంటుంది, మళ్ళీ లోయలోకి దిగవలసి ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళ ప్రయాణం అంతా ఏంటంటే అరణ్య యాత్ర అంతా కూడా ప్లెయిన్. కానీ వారు యోర్దాను దాటి వెళ్ళే దేశం ఉన్నారండి కొండలు లోయలు. అంటే ఇది దేనికి అంటే ఈరోజు మనకు మంచిగా ఉండవచ్చు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ఎదుర్కోబోయే పరిస్థితులు లేకపోతే కష్టాలు, బాధలు లేక శోధనలు మనకు ఎదురవ్వచ్చు. అలాంటి దినాల్లోకి మనం వచ్చాం. ఎందుకంటే నాకు అంత బాగున్నదని ఎవరు కూడా చెప్పలేని దినాల్లో మనం ఉన్నాం. కారణం ఏంటంటే లోకమంతా కూడా అల్లకల్లోలంతో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక తల్లడిల్లిపోతున్న దినాలలో మనం ఉన్నాం. అలాంటి దినాలలో మన ప్రయాణ విధానము లేక దేవునితో నడిచే భక్తి ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. మీరు నది దాటి వెళ్ళబోయే ఆ దేశం కొండలు లోయల గల దేశం. రెండవది ఏమంటున్నాడంటే అది ఆకాశ వర్ష జలమును త్రాగును. ఆ దేశం యొక్క లక్షణం ఏంటంటే పైనుండి వస్తున్నట్టు వర్షపు నీటినే త్రాగుతుంది అంటున్నాడు. అంటే పైనుండి వచ్చేది ఏంటన్నమాట, దేవుడు చెప్పాడు పైనుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు.
అంటే దేవుని వాక్యమును, దేవుని ఆత్మను మనము త్రాగుచు లేక పొందుచు లేక నింపబడుచు మనం యాత్ర చేయవలసింది మనం ముందు ఉన్నది అని అంటున్నాడు. ఆ దేశ లక్ష్యం ఏంటంటే ఆకాశ జలమును, అంటే దాని అర్థం ఏంటంటే పైనుండి పంపించే దేవుని వైపే తన దృష్టి పెడుతుంది అన్నమాట. ఆ పైనుండి వర్షం పడకపోతే దానికి ఏం లేదన్నమాట, ఇంకా గతి మోక్షం లేదు. ఈరోజు మనం ఆలోచిద్దాం, దేవుడు నన్ను చూస్తూ నాకు సహాయం చేసే రీతిలో నేను ఆయన వైపే చూస్తూ ఆయన మీదే ఆధారపడే ఒక వ్యక్తిగా నేను నడత ప్రారంభించిన. నా నడక అలా ఉండాలని చెప్తాడు దేవుడు. ఆ దేశంలోకి వెళ్తే లేక ఆ దినంలోకి, ఆ సంవత్సరంలోకి మనం వెళ్ళినప్పుడు ఆకాశ జలాన్ని త్రాగే దేశం. రెండవది, మూడవది, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దాని మీద ఉండును. అంటే దాని అర్థం ఏంటి? దేవుని కనుదృష్టి నుండి నేను తప్పించుకొనలేను. అంటే నిత్యము దేవుడు నన్ను కనిపెట్టుచున్నటువంటి దినాల్లో నేనున్నాను అనేది మనకు అర్థం కావాలి. అప్పుడే దేవుని గూర్చిన భయము, దేవుని గూర్చిన భక్తి కలిగి ఆయనతో నడవడానికి మనం ఏం చేస్తామంటే లేక ప్రయత్నించడానికి ప్రయాసపడతాం. దేవుడు నన్ను చూడడం లేదనుకుంటే మన ఇష్టానుసారం జీవితానికి మనం ఏమైపోతాం, అలవాటు పడతాం. సంవత్సరాది మొదలు అంటే ప్రతి దినము, ప్రతి క్షణము, నీవైనా నేనైనా ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. నేను చేసే ప్రతి చర్యను కూడా దేవుడు ఏం చేస్తామట, రాస్తూ ఉన్నాడు. దానిని బట్టి ఒకరోజు ఆయన దగ్గర నేను నిలబడినప్పుడు దాని గురించిన లెక్కనను అడుగుతాడు అనే భయంతో ప్రతి దినము, ప్రతి గడియ గడపవలసిన దినాల్లోకి మనం వచ్చాము. హల్లెలూయా. అనాలోచనగా, అజాగ్రత్తగా, అలవాటుగా, యాంత్రికంగా రోజు తర్వాత రోజులకు వెళ్ళిపోవాల్సిన పని మనకు లేదు. అలా మనం వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే గురి లేని వారుగా మనం పోతున్నాం. ఎక్కడో చోట మధ్యలో మన జీవితం అంతమైపోద్ది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ దేశము కొండలు, లోయలు, కష్టాలు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, లేముండవచ్చు, సమృద్ధి ఉండొచ్చు. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని కలిగిన దేశం అది, లేక దేవుడు ఉన్న దేశం అనేది మనకు అర్థం కావాలి. అంటే నా దినాలు, నా ముందు నా భవిష్యత్తు, దేవుడు లేకపోతే నా భవిష్యత్తు లేదు, నా గమ్యం లేదు అనేది మనకు అర్థం కావాలి. రెండోది, ఆకాశ జలాన్ని త్రాగడానికి ఏమైంది, అది అలవాటు పడుతూ ఉన్నది. అంటే పైనుండే సహాయం కోసం ఏం చేస్తుంది, ఇప్పుడు దేవుని మీదనే ఆధారపడుతుంది. మూడోది ఏమన్నాడు, దేవుని కనుదృష్టి దాని మీద ఉంది. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. అందుకనే మనం ఇంకొక సంవత్సరంకి వచ్చాం. నిజంగా మనం గమనిస్తే డిసెంబరు ఆఖరి దినాల్లో కొంతమంది చచ్చిపోయారు, సంవత్సరం ప్రారంభమైంది కొంతమంది చచ్చిపోయారు. కానీ మనందరం ఈ ఉదయకాలం ఇక్కడ సజ్జలుగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకంటే మంచి వాళ్ళని కాదు, లేకపోతే భక్తి కలిగిన వాళ్ళని కాదు. దేవుడు మన జీవన శైలి, మన భక్తి విధానాన్ని మార్చి ఈ నూతన సంవత్సరంలో ఆయనకి ఇష్టలైన వారంగా, మనం భక్తి చేసే వారంగా ఉండుట కొరకే మన ఆయుష్ దినాలని పొడిగించి ఈ ఇశ్రాయేల్ జీవిత యాత్ర మనం ముందు పెట్టి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే ఈ సంవత్సరము ఒక దినము కానీ ఒక గడియ కానీ మనం ఏం చేయకూడదన్నమాట, వ్యర్థం చేయకూడదు. ప్రతి దినం, ప్రతి గడియ దేవుని దృష్టి నా మీద ఉండగలిగినట్టు రీతిలో నేను ఏం చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతా అంటున్నాడు. అందరం కోరుకుంటాం కదా, దేవుడు నన్ను చల్లగా చూస్తే బాగున్నాను అంటే. అలాగ అనుకుంటే అయిపోద్దా? అవ్వదు. నేను ఆయన వైపు తిరిగితే అప్పుడు ఆయన నా వైపు తిరుగుతాడంట. నేను ఆయన వద్దకు వస్తే ఆయన నా వద్దకు వస్తాడంట. అంటే మనం చేయవలసింది కూడా ఉంది కదా. అందుకని దేవుడు చెప్తాడు వాళ్ళని, ఆకాశ జలానికి అలవాటు పడింది కాబట్టి మీరు కూడా అందులో అడుగు పెట్టేటప్పుడు అలాంటి జీవితానికి ఏమాలంటే అలవాటు పడాలి. అంతకుముందు బండను కొడితే నీళ్ళు వచ్చేళ్ళకి, ఇప్పుడు ఆ బండను కొడితే నీళ్ళు రావు. ఎక్కడి నుండి రావాలి? ఆకాశం నుండి జలం రావాలి. అంటే దేవుని మీద ఆధారపడాలి వాళ్ళు, దేవుని వైపే చూడాలన్నమాట, దేవుని చిత్తం కొరికే బ్రతకాలన్నమాట. నాలుగోది ఏమంటున్నాడు అక్కడ, కను దృష్టి మొదటి నుండి చివరి దాకా. అంటే ఒక్క క్షణం కూడా దేవుడు ఏ వ్యక్తిని కూడా ఏం చేయడం లేదన్నమాటని, చూడనట్టుగా ఉండడం లేదు. అందుకని ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తాం, 6 లక్షల కాలబలం ఐగుప్తు నుండి ఒక అర్ధరాత్రి బయటకు వచ్చారు. దేనికి వచ్చారు వాళ్ళు?
దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కానాన్లోకి వెళ్ళడం కోసం వచ్చారు. కానీ వారి జీవిత యాత్ర 40 సంవత్సరాలు గతించింది. దేవుడు ఒక్కొక్కరిని చూచాడు. 6 లక్షల కాల్బలంలో 2 మాత్రమే బయటకు వచ్చారు. యెహోషువ, కాలేబులు మాత్రమే నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించారు. కనుక వాళ్ళిద్దరిని లోపలికి ప్రవేశపెట్టు, మిగిలిన వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోవాలని చెప్పాడు దేవుడు. అందరూ చనిపోయారు. అంటే 6 లక్షల కంటే పై జనాంగాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరిని చూచాడు. అందులో తేలిన వాళ్ళు ఎంతమంది? 2. 6 లక్షలకి 2 అంటే 500 మందికి ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. అంటే దేవుడు ఒక్కొక్కరిని చూస్తాడు కదా. కొంతమంది చూడండి, ఆలస్యంగా వచ్చి గుమ్మం దగ్గర వంగి ఇలా వస్తారన్నమాట. ఆ వంగడంలో తెలిసిపోద్ది వచ్చారా లేట్. కానీ మామూలుగా వచ్చేస్తే ఎవడు పట్టించుకోడు కదా. వంగారంటే ఏదో ఉందమని. నువ్వు ఇక్కడికి వచ్చి వంగడం కాదు, నీ ఇంటి దగ్గరే దేవుడు చూశాడు. నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరావు, ఇంక ఇక్కడికి వచ్చాక చూడడం, ఇక్కడికి వచ్చాక మేము చూడడం, అంతే తప్ప దేవుడు ఎప్పుడు చూశాడు? దేవుడు ఇంటి దగ్గరే నన్ను చూస్తున్నాడు. టైం అంటే నువ్వు ఇంటి దగ్గర లేట్గా బయలుదేరుతావా చెప్పండి? ఇక్కడికి వచ్చాక చూస్తారు కుర్చీ మీద ఉందా లేదో, ఉందనేది వంగిపోతారు. మీరు వంగిపోతే కనబడరా, పక్క నుండి వస్తే కనబడరా. అంటే ఎవరికి భయపడుతున్నాం మనం? మనుషులకి భయపడుతున్నాం. ఎవరు చూస్తారనుకుంటున్నాం? మనుషులు చూస్తున్నాను అనుకున్నా. కానీ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు ఎవరు చూశాడు నిన్ను? ఆయన చూశాడు. అప్పుడు ఆయన టైం చూసి ఉండరా? అప్పుడు అక్కడే భయపడాలి నువ్వు. అయ్యో నేనేంటి అరగంట లేట్ అయిపోయినా, పావు గంట లేట్ అయినా, గంట లేట్ అయినా భయపడాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి మనుషులకి భయపడితే అది నిజం భయం కాదు. దేవుడు అన్నాడు, ఆకాశం నుండి జలం తాగడానికి అది అలవాటు పడి దేవుడు పైనుండి పంపించేదాన్ని. దేవుని కనుదృష్టి నా మీద ఉంది. ఎందుకంటే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇంకా తన కృప, తన దయ, తన ప్రేమ మన పైన చూపించడం వల్ల మనం సజీవులుగా లెక్కించబడ్డాం. కనుక దేవుడు మనల్ని ఒక్క క్షణం కూడా మన జీవితం వ్యర్థం కాకూడదని ఆయన కనుదృష్టి ఏం చేస్తాడంట? మొదటి రోజు నుండి చివరి రోజు వరకు మన మీద ఉంచుతున్నాడంట. అంటే దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఎక్కడైనా సరే, మందిరంలోనే కాస్తమా. చాలామందికి దేవుడి భయం ఎక్కడే ఉంటుంది, 4 గోడల మధ్య. మెట్లు దాటితే అంత భయం ఉండదు. కానీ దేవుని భయం అంటే ఎలా ఉంటుంది అన్నమాట? ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, వీధిలో నడుస్తున్నా, ఉద్యోగం చేసిన స్థలంలో అయినా సరే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఉంటే ఒక్క రకమైన వ్యక్తిగా బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. లేకపోతే ఓసరు వెళ్ళి వాళ్ళే ఎక్కడ కావాల్సిన రంగులు పూసుకొని అక్కడే బ్రతకడానికి కూడా దేవుడు వదిలిపెట్టేస్తాడు అన్నమాట. అంతే, మనల్ని ఇంకా పట్టించుకోడు దేవుడు. కానీ ఇక్కడ ఏమన్నాడండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద పెడుతున్నాడు. ఎందుకొరకంటే ఏ పొరపాటు మన జీవితంలో జరగకూడదని, ఏ విధమైన లోకానుసారమైనటువంటి పద్ధతులు మనలోనికి రాకూడదని, దేవుని పిల్లలుగా దేవుని విధానంలోనే మనం భక్తి చేయాలని, ఆయనకు మనకు ఎడమ అనేది రాకూడదని, అడ్డు అనేది రాకుండా చూచుకోవాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెడుతూ ఉన్నాడు. అందుకని అన్నాడు, దేశము కొండలు లోయల గల దేశము ఆకాశ జలాన్ని త్రాగుతుంది, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకే ఉంటుంది. ఆయన కనుదృష్టి దాని మీదే. అంటే ఎవడ కూడా ఇప్పుడు ఏం చేయలేడు అండి, తప్పించుకోలేడు. అది దేవుని కనుదృష్టి నుండి తప్పించుకోలేము. దావీదు అంటాడు కదా, రెక్కలు కట్టుకొని ఆకాశం ఎగిరిపోదాం అనుకున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. చేపలాగా సముద్ర దిగంలోకి వెళ్దాం అనుకున్నాను, అక్కడ ఉన్నావు. నీ కనుదృష్టి నేను తప్పించుకునే స్థలం నాకు ఎక్కడ లేదు అన్నాడు. మనం ఏమనుకుంటున్నాం అండి? దేవుడు చూడడం లేదు, దేవుడు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నాం. లేదు లేదు, దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఏముందంట? ఆయన కనుదృష్టి ఉంది. అందుకని ఏం చేయాలన్నాడండి? మందసం, దేవుని సన్నిధి అనేది మనతో కూడా ప్రయాణం చేసేదై ఉండాలన్నమాట. అంతే. ఇక్కడికి వచ్చినప్పుడే దేవుని సన్నిధి కాదు, దేవుని సన్నిధితోనే మనం ఇక్కడికి రావాలి, దేవుని సన్నిధితోనే మనం ఆరాధించాలి, తిరిగి దేవుని సన్నిధితోనే మనం ఇంటికి వెళ్ళాలి. అది దేవుని క్రమం. 4 గోడల మధ్యకి వచ్చి ఏదో ఆరాధించి వెళ్ళిపోవాలని దేవుడు కోరడం లేదు. అంటే దేవుడు నిత్యుడగు దేవుడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకునే దేవుడు. మనమేమో ఆపదల్లోనూ కష్టాల్లోనూ అవసరతలోనే దేవుని పిలుస్తాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం, లేకపోతే వదిలేస్తూ ఉంటున్నాం. కానీ దేవుని విధానం అది కాదు. మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు కూడా దేవుని దృష్టి, కనుదృష్టి దాని మీద ఉంటా ఉన్నది. అందుకని ఆ దేవుని సన్నిధితోనే మనం బయలుదేరాలి, దేవుని సన్నిధితోనే మళ్ళీ తిరిగి చేరుకోవాలి.
ఆ దేవుని సన్నిధిని వెంబడించే వరంగా ఉండాలంటాడు. అంటే దేవుని సన్నిధి అనేది ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదమంటాం. దేవుని సన్నిధి అనేది ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది లోకస్తులు, దేవుని ఎరగిన వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎద్దులు రమ్మంటారు కదా. కొంతమందికి భార్యలు వస్తారు, కొంతమందికి పిల్లలు వస్తారు. వాళ్ళు ఎదురొచ్చినంత మాత్రంలో ఆ దినమంతా మనకి ఏమైనా క్షేమం జరిగిపోద్ది అంటారా? ఇంకా అలాగైతే రోజు ఆన్లైన్ పెట్టుకొని మనం వెళ్ళేటప్పుడు కూడా ఆన్లైన్ కట్టుకొని మూట కట్టుకొని తీసుకుపోయి దిగినప్పుడు ఎలా ఎదురు రమ్మని, కూర్చున్నప్పుడు ఎలా ఎదురు రమ్మని చేసుకుంటా పోవచ్చు దినాలు కదా. వాళ్ళు ఏం చేయలేరు. కానీ నిజంగా మనతో ఉండి తప్పించగలిగిన వాడు ఎవరు మాట? ప్రభు ఒక్కరే. కనుక ఆయన సన్నిధి నాతో ఉందా లేదా, ఆయన సన్నిధి నేను కలిగి బయలుదేరుతున్నానా? చూడండి, చాలాసార్లు మనకి టైం అయిపోయినప్పుడు, కంగారు పడినప్పుడు వెళ్ళిపోతుంటాం. ప్రార్థన కూడా చాలా పొడికి చేస్తాం. ప్రభు వెళ్ళిపోతున్నాను ఆయన, నా వెనక వస్తా ముందు వస్తా తెలియదు, కానీ పని మటుకు జరిగిపోలే. అంటే ఇంకా అంతకంటే లోకు వ్యక్తి ఎవడు లేడు మాట మనకి. దేవుడేంటి, మనం ఏంటి అసలు? ఆయన సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. అలాంటి వాడికి మనం ఏం చెప్తున్నాం? ఒక మనిషి కూడా చెప్పలేని మాటలు చెప్తున్నాం కదా. ముందన్న వెనకపో నా పని అవ్వాలి అంటే మన పని అవడమే ముఖ్యం తప్ప ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన ఘనత మనం పట్టించుకోవడం లేదు. వస్తాడా దేవుడు అలాంటి వాళ్ళతోటి? చెప్పండి. దేవుడికి కండిషన్ చెప్తున్నాడు కదా. దేవుని సన్నిధితో బయలుదేరడం నేర్చుకో, దేవుని సన్నిధిని వెంబడించడం నేర్చుకో. మూడవది, దేవుడు నీ జీవితంలో ఆ దేవుని సన్నిధిని ఉన్నదో లేదో కూడా ఏం చేయాలన్నమాట అని గుర్తుపట్టాలన్నాడు. చాలామంది ఏమనుకుంటే దేవుడు ఉన్నాడులే అనుకుంటాడు. ఉన్నాడు అంటే ఉండిపోడు కదండి. యేసు ప్రభు సజీవుడిగా జీవించిన దానిలో ఆయన తల్లిదండ్రులు దేవుడిని ఆరాధించడానికి యెరూషలేం మందిరంకి వెళ్తారు. ఆశ్చర్యంగా వెళ్ళారు పండుగను ఆరాధించడానికి. ఆ పండుగలో వాళ్ళు చేసిన పని ఏంటంటే తీసుకెళ్ళిన యేసు ప్రభుని మందిరంలో మర్చిపోయి ఇంటికి పోయారు. ఒక దినం ప్రయాణం అయిన తర్వాత వాళ్ళు వెతుకుతున్నారు. ఏమంటే ఎక్కడ ఉంటాడులే, బంధువుల దగ్గర ఎక్కడ ఉంటాడులే, ఉండక ఎక్కడ పోతాడు అని అందరిని చోట్ల వెతికారు. ఎక్కడ కనబడలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మనం ఎక్కడ వదిలేసామని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తే ఆ మందిరంలో ఉన్నాడు ఆయన. ఆయన వారితో ఉన్నాడని ఒకరోజు వెళ్ళిపోయారంట వాళ్ళు. చూడండి, కానీ వాళ్ళకి దొరికాడు ఆయన. వాళ్ళు వెతికిన స్థలాల్లో దొరకలా. తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర అనుకున్నా, దొరకలేదు. ఎక్కడున్నారు, ఎక్కడ వదిలేశాడో. మనం దేవుణ్ణి అలాగనే అన్ని స్థలాలకి తీసుకువెళ్ళగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా ఆలోచిద్దాం. అన్ని స్థలాలకి. చాలామందికి అసలు బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి, చాలామందికి అన్ని స్థలాలకు వెళ్ళరు. ఈ సెల్ వచ్చిన తర్వాత ఇంకా అసలు బైబిలే మొత్తం పోయింది. కానీ దేవుని సన్నిధితో బయలుదేరాలి, దేవుని సన్నిధిని వెంబడించాలి. అసలు దేవుని సన్నిధి నాతో ఉందో లేదో కూడా మనం ఏం చెప్పాలంటే గుర్తుపట్టాలి అన్నాడు. నువ్వు ఏదో తొందరగా లేకపోతే వెనకాల పడి అలా వెళ్ళిపోద్దు, చూసుకుంటా ఉండు. ఉన్నదా లేదా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవునితోనే నేను నడుస్తున్నానా అనేది గమనిస్తూ మనం నడవాలని దేవుడు ప్రేమించి మరొక సంవత్సరంలోనికి మనల్ని ఏం చేసి చెప్పండి దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ గుర్తుపట్టేది ఎలా ఉంటుంది అనేది దేవుడు తన ప్రజల గురించి ఇరిమియా భక్తునికి చెప్తూ, ఇరిమియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుదాం అక్కడ నుండి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల. ఆపుదాం. దేవుని ప్రజలే కానీ వీరెటు తిరిగి ఉన్నారన్నమాట అండి. దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. అంటే నువ్వు ఎక్కడున్నామాట, నా సన్నిధిలో లేవు. నువ్వు అసలు నా సన్నిధికి నువ్వు దూరంగానే ఉన్నావు. నా వైపు నువ్వు చూడడం లేదు. నేను నిన్ను చూస్తున్నానని కూడా నువ్వు గమనించడం లేదు. నీ మొక్కటి తిప్పుకున్నావు. నీ స్థాన్నే, నీ ఉద్దేశాన్నే, నీ సొంత చిత్తాన్నే నెరవేర్చుకోవడానికి అలవాటుపడి దినాలు గడిపేస్తున్నావు. కానీ దేవుడు అన్నాడు, నీవు నా తట్టు తిరిగిన నిన్ను నా సన్నిధిలో నిలబడిన వ్యక్తిగా తిరిగి నేనేం చేస్తాను, నిన్ను రప్పిస్తాను. చూడండి, దేవుని సన్నిధిని కోల్పోయిన వ్యక్తిని దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి నా వైపు చూస్తే, నా దగ్గరికి వస్తే నా సన్నిధిలో నిలబడే వ్యక్తిగా నేను చేస్తాను. హల్లెలూయా. మనమైతే పోయినోనే ఏమంటానే పోనీ అంటాం. కానీ దేవుడు అలా వదలనే. చూడండి, దేవునికి ఎంత దయ, ఎంత ప్రేమ. నువ్వు నా తట్టు తిరుగు, నా దగ్గరికి వచ్చినట్లయితే నా సన్నిధిలో నిలబడేటట్లుగా నేను తిరిగి రప్పిస్తాను.
నువ్వు చేయవలసింది ఏంటంటే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నా నోటి వలన. చూడండి, దేవుని నోట. చూడండి, లోకంలో మనం చూస్తాం స్పోక్స్ మ్యాన్ అంటారు, అంటే అందరూ మాట్లాడడానికి వీల్లేదు కదండి. ఒక పార్టీ ఉందనుకోండి, ఎవడు పడతాడు మాట్లాడరు. పార్టీ తరపున మాట్లాడడానికి ఒక వ్యక్తిని పెడతారు. గవర్నమెంట్ ఉందనుకోండి, ఎవరు పడతారో మాట్లాడకూడదు, గవర్నమెంట్ తరపున ఒకరు మాట్లాడుకోవడానికి పెడతారు స్పోక్స్ మ్యాన్, వాళ్ళే మాట్లాడాలి. దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? ఏవి నీచములో ఏవి ఘనమైన, అంటే ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో, ఏవి దేవునికి సంబంధించినవో ఏవి దేవునికి చెందనవో, ఏది లోకానికి చెందిందో ఏది దేవునికి చెందందో మనం ఏం చేయాలన్నాడండి? పసి కట్టిన ఎడల అంటున్నాడు. అంటే గుర్తుపట్టిన ఎడల. గుర్తుపట్టాలంటే మనం ఏం చేస్తామండి? కన్ను ఉపయోగిస్తాం, చెవులు ఉపయోగిస్తాం, ముక్కు ఉపయోగిస్తాం, నోరు ఉపయోగిస్తాం. అది ఎలాగ ఉన్నది అంటే ఎలా చెప్తామండి? నోట్లో పెట్టుకుంటేనే కానీ అది ఎలా ఉందో చెప్తాం, అంతే కదా. అక్కడ చూసి అలా చెప్పేస్తామా? కనుక మనం ఎలా ఉండాలంటాడంటే, నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి చర్య నా ప్రవర్తనలో గుర్తుపట్టేటట్లా ఉండాలన్నమాట. అంటే ఇది నేను వాక్యానుసారంగా వేస్తున్నానా, చేస్తున్నానా, లేక దేవునికి వ్యతిరేకం ఉందా, ఇది దేవునికి కోపం పుట్టించేదా, లేక ఇది అసలు దేవునికి చెందింది, లోకానికి చెందిన వ్యక్తి నేను చేస్తున్నానా అనేది మనం ఏం చేయాలని గుర్తుపడితే నిన్ను నా నోటిగా పెడతానన్నాడు. చూడండి, అంటే దేవుని పక్షంగా మనం మాట్లాడడానికి భూమి మీద దేవుడు మనకి సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు? ఈ భూమి మీద ఉన్నవన్నిటిని కూడా ఏది నీచమైందో, ఏది ఘనమైందో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపవిత్రమైందో, ఏది దేవునికి చెందనిదో, ఏది లోకానికి చెందిందో వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి? గుర్తుపట్టినట్లయితే దేవుడు అన్నాడు, నా నోటి వలె నువ్వు ఉంటావు. హల్లెలూయా. గుర్తుపట్టకుండా మనం మాట్లాడేస్తున్నాం అనుకోండి, మన మాటలకి ఏముండదు మాట, విలువ ఉండదు. అందుకని అంటాడు ఆయన, చదువువారు మాత్రమైండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా చేయువారే ఉండండి అంటాడు. ఎవరిని మోసం చేస్తాం? దేవుణ్ణి చేయలేం, మనల్ని మనమే మోసం చేసుకున్నామట. గుర్తుపట్టకుండా, ఏది మంచో తెలియకుండానే అన్నీ కలగాకలపం చేసి నడిచిపోతాం. దేవుడు చూడడం లేదు అనుకుంటూ అజ్ఞానమైన ఒక భక్తిలో మనం ఉండిపోతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, నీవు ఏది నీచమో ఏది ఘనమైందో గుర్తుపడితే నిన్ను నా నోటిగా పెట్టుకుంటా. అంటే ఆయన పక్షంగా మనం మాట్లాడడానికి దేవుడు మనకి ఏమి ఇస్తాడంటండి? సహాయం చేస్తాడు. హల్లెలూయా. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.